నిర్మల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న న్యాయవాదిపై పోలీసుల దాడిని సిరిసిల్ల న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా గురువారం సిరిసిల్ల కోర్టు ప్రధాన ద్వారం ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టి కోర్టు విధుల్ని బహిష్కరించారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. వృత్తి ధర్మంలో భాగంగా ఈ నెల 12న నిర్మల్ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న న్యాయవాది పి అనిల్ కుమార్ పై అక్కడ సీఏ కృష్ణ, ఎస్ఏలు సంజీవ్, అశోక్లు మరియు వారి సిబ్బంది దాడి చేయడమే కాకుండా ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. న్యాయవాదులపై ఎలాంటి దుశ్చర్యలు అంగీకారయోగ్యం కాదని, ఈ ఘటనలో పాల్పడ్డ పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సజ్జనం అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ తంగళ్లపల్లి వెంకట్, గుడ్ల కిషన్, సీనియర్ న్యాయవాదులు వసంతం, కోడం సత్యనారాయణ, మారుతి, కిషోర్, శ్రీనివాస్, తిరుపతి, రాజు తదితర సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. మరియు ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు ఆయన కారులో వెళ్తుండగా కారును అటకాయించి కారు డోర్లను తీస్తూ గ్లాసెస్ను బగలగొట్టి ఆ కారులో ఏదో ఉన్నది, ఎవరో ఉన్నారు అన్న దాంతో ఆయనపై దుర్భాషలాడి ఆయనను గెంటి వేసి ఆయనపై దాడి చేయడం జరిగినది. ఇట్టి దాడిని రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ నేడు విధులను బహిష్కరించి, ఇలాంటి సంఘటనలు గత 3-4 నెలల నుండి అనేకంగా చోటు చేసుకున్నాయి. వాళ్ళంటే వాళ్ళకు తెలిసి తెలియక చేసిండ్రు ఏదో అనుకుంటే, వీళ్ళు పోలీసులు అయి ఉండి సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా న్యాయవాదిపై చేయి చేసుకోవడం ఎంతో విడ్డూరంగా ఉంది. మేము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏది ఆలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ నుండి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే ప్రవేశపెట్టాలన్న నినాదాన్ని ఎత్తుకొని అక్కడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలంపూర్ నుండి హైదరాబాద్ హైకోర్టు ప్రిన్సెస్ వరకు పాదయాత్ర చేస్తున్న న్యాయవాదులకు రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం సంఘీభావం తెలుపుచూ వారికి అభినందనలు తెలుపుతున్నాం. మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వ న్యాయవాదుల కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టు తొందరనే తీసుకురావాలి. ఇప్పుడు రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అట్టి బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లును గవర్నర్కు వెనువెంటనే పంపించి గవర్నర్ ఆమోద ముద్ర తెలిపిన వెంటనే ఆర్డినెన్స్ జీవో జారీ చేసి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.